ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు గమనించినట్లయితే భద్రాచలంలో నిర్మాణంలో ఉన్నటువంటి భవనం కుప్పకూలింది. శిథిలాల కింద పలువురు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం పడిశాల ఉపేందర్, కామేష్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు, ఒకరు సుతారి మేస్త్రి కాగా ఒకరు సుతారి హెల్పర్, ఈ ఇద్దరు భవనాలు శిథిలాల కింద చిక్కున్నట్టుగా చెప్తున్నారు. 30 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ఒక పాత భవనం మీద మరొక 5 అంతస్తులను యాడ్ చేసి మొత్తం 6 అంతస్తుల భవనం నిర్మిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు చెప్తున్నారు. భవన నిర్మాణంలో లోపం ఉంది. పాత భవనం మీద 6 అంతస్తులు ఎలా నిర్మిస్తారని గతంలోనే ఫిర్యాదులు అందడంతో నిబంధనలకు విరుద్ధంగా ఉందని పంచాయతీ అధికారులు కూడా ఈ భవనాన్ని నిర్మాణాన్ని నిలిపేశారు. 2 ఏళ్లుగా ఈ భవనం నిర్మాణంలో ఉండగా ఇవాళ ఒక్కసారిగా కుప్పకూలడంతో శిథిలాల కింద పలువురు చిక్కున్నట్టుగా సమాచారం ఉంటుంది. శ్రీపతిరావు అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి బిల్డింగ్ అని చెప్తున్నారు. ఒక ట్రస్ట్ పేరు శ్రీపతి సేవా సమితి అనేటువంటి ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ బిల్డింగ్ నిర్మాణం, దీని పక్కనే ఒక అనుబంధంగా మరొక దేవాలయాన్ని కూడా ఆయన నిర్వహిస్తున్నట్టుగా భద్రాచలానికి సంబంధించిన స్థానిక వాసులు చెప్తున్నారు. శిథిలాల కింద ఉన్నటువంటి కొంతమంది చిక్కున్నటువంటి కూలీలు ఆహాకారాలు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. మొత్తం శిథిలాలు ఒకసారిగా కుప్పకూలిపోవడంతో వాటిని తొలగించేందుకు జిల్లా అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తుంది. అందుబాటులో ఉన్న జేసీబీలు, ప్రొక్రేన్లు రప్పించి భద్రాచలం కూలినటువంటి బిల్డింగ్ శిథిలాలను తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఈ బిల్డింగ్ కుప్పకూలడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా చట్టాలను ఉల్లంఘించి ఇంత బహుళ అంతస్తులు ఎలా నిర్మిస్తున్నారంటూ కూడా ఒక పక్క ప్రశ్నలు వస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని ఎంతమంది ఉన్నారనే దాని విషయంలో ఇంకా స్పష్టత లేదు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇక పాల్వంచ పెద్దమ్మ తల్లి దేవస్థానం పాలక మండలి నియామకం రోజు రోజుకు రాజకీయ రంగు పులుముకుంటుంది. ఇప్పటికే బట్టి వర్సెస్ మంత్రి పొంగులేటి అన్నట్టు సాగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా కేశవాపురం, జగన్నాథపురం చెందినటువంటి గ్రామస్తులు రంగప్రవేశం చేశారు. పెద్దమ్మ తల్లి దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి స్థానికులకు ఇవ్వాలంటూ నినాదాలు చేస్తూ అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ అమ్మవారి దేవస్థానం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ ట్రస్ట్ బోర్డులో నియమించినటువంటి ఇద్దరి మీద క్రిమినల్ కేసులున్నాయి. మరొక ఇద్దరు అన్యమతానికి చెందినటువంటి వారంటూ ఆరోపణలు చేస్తున్నారు. దాంతోపాటు స్థానికులకు పదవి ఇవ్వాలంటూ రాజకీయ జోక్యాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. దేవస్థానం ప్రాంగణంలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ఎక్కినటువంటి కొంతమంది గ్రామస్తులు క్రిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాం తప్ప ఈ రెండు పాలక మండలిని రద్దు చేసి మళ్ళీ లేటెస్ట్గా పాలక మండలి నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక పక్క జీవో నెంబర్ 66 ద్వారా బట్టి వర్గం ఒక పాలక వర్గాన్ని నియమించగా దాన్ని అబయన్స్లో పెట్టి జీవో నెంబర్ 112 తీసుకొచ్చినటువంటి పొందులేటి వర్గం మరొక పాలక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ రెండు పాలక వర్గాల రాజకీయ ఆధిపత్యం కొనసాగుతుండగానే ఇప్పుడు గ్రామస్తులంతా రంగప్రవేశం చేయడంతో పెద్దమ్మ తల్లి దేవస్థాన కమిటీ నియామకం రాజకీయ రంగం పులుముకున్నది. ఇల్లందు సిపిఐఎంఎల్ డెమోక్రసీ కార్యాలయంలో సీతారామ ప్రాజెక్టు మీద ఒక అవగాహన కార్యక్రమం నిర్మించారు. ప్రాజెక్టు నిర్మాణంలో గిరిజన ప్రాంతమైనటువంటి భద్రాద్రి జిల్లాకు అన్యాయం జరుగుతున్నట్టు సిపిఐఎంఎల్ డెమోక్రసీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. తక్షణమే సీతారామ ప్రాజెక్టును గతంలో కేసీఆర్ ప్రతిపాదించిన విధంగా నిర్మాణం చేపట్టాలి. రోళ్లపాడు ప్రాజెక్టుని రిజర్వాయర్గా మార్చడంతో పాటు బయ్యారం చెరువుని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా ఏర్పాటు చేసి గిరిజన ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి ఇల్లందుతో పాటు మిగతా ప్రాంతాలకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రజాప్రంథ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవునూరు మధు పాల్గొన్నారు. సీతారామ ప్రాజెక్టు గోదావరి నీళ్లను తీసుకొచ్చి ఇల్లందుతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకు అట్లాగే ఏజెన్సీ ప్రాంత నియోజకవర్గాలకు నీళ్లు అందించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేసింది.